నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, మా యేసు ప్రభునకే, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తము చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తము చిందించి నన్ను విమోచించితివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, మా యేసు ప్రభునకే, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. మనం తల ఉంచుకున్నాం, కళ్ళు మూసుకున్నాం. మన ముందు ఉన్నటువంటి హెచ్చరికల నిమిత్తము తమ్ముడు శ్రీను ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత సహోదరుడు జాన్ ఒక 10 నిమిషాలు సహాయకరంగా కొన్ని మాటలు మనతోటి మాట్లాడతారు. మా పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆకాశ మహాకాశాలు పటిదాలు మా దేవా యేసయ్యా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇంతటికి మమ్మల్ని కాచి కాపాడి ప్రాణప్రాప్తులు ఇచ్చి ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నిన్ను ఆరాధించే అవకాశాన్ని మాకు ఇచ్చేవు తండ్రి. నీకు వందనాలు, నీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నీకు వందనాలు తండ్రి ప్రభువా. అయా తండ్రి ప్రభువా, పాటల ద్వారా ప్రభువా నిన్ను ఆరాధించాను తండ్రి ప్రభువా. అయా స్థితికి పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయా తండ్రి, వాక్యం చెబుతూ ఉండగా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభువా నిన్ను వేడుకొంచున్నాను తండ్రి. అయా నీవు మా హెచ్చరించుకొని ప్రభువా నిన్ను వేడుకొంచున్నాను తండ్రి ప్రభువా. నీ మాటలు విని ప్రభువా అయా తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకొని ప్రభువా ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించే బిడ్డలుగా మాకు సహాయం చేయమని ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొంచున్నాం నా తండ్రి, ఆమేన్. ప్రభునామంలో చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. వాక్యాన్ని చూసుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయం. ఆదికాండము 18వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. మొదటి వచనం నేను చదువుతాను, తర్వాత వచనం మీరు చదవవలసిందిగా మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో
అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు నేల మట్టుకు వంగి. 3వ వచనం, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. కొంచెము నీళ్లు తెప్పించదును, దయచేసి కాళ్ళు కడుక్కొనమని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. 5వ వచనం, కొంచెము ఆహారము తెచ్చెదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీరు మీ దాసుని యొద్దకు వచ్చితరనెను. వారు నీవు చెప్పునట్లు చేయమనగా మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. తొమ్మిదవ వచనం, వారతనితో నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడుగగా అతడు అదుగో గుడారములోనున్నదని చెప్పిన. 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అందుకైన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు వచ్చేదను, మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. చిన్న ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా నీకు వందనాలు. దేవా చదువుకున్నటువంటి వాక్య భాగములో నుంచి నాయన అద్భుతమైనటువంటి నీ మాటలు మాకు అందించాలని మాతో మాట్లాడండి దేవా. ఇందులో ఉన్నటువంటి లోతులు మేము తెలుసుకోగలిగినట్లుగా మీరు కృప చూపించాలని ప్రార్థన చేస్తూ యేసే నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మొదటి వచ్చిన ఒకసారి మరలా చూసుకుందాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము మరి దేవుడు అబ్రహాముని పిలిచిన తరువాత నీవు నీ తండ్రి యొద్ద నుంచి నీ గ్రామముని వదిలిపెట్టి మరి నేను చూపించబోవు ఒక పట్టణానికి నువ్వు వెళ్ళాలని చెప్పి అబ్రహాముతో దేవుడు మాట్లాడిన తరువాత అబ్రహాము మరియు అబ్రహాము తమ్ముడు కుమారుడైనటువంటి లోతు వీరు ఇరువురు కలిసి మరి దేవుడు చూపించబో ఆ ప్రాంతానికి బయలుదేరతారు. బయలుదేరిన తరువాత మరి అబ్రహాముకి అదేవిధంగా లోతు అబ్రహాము యొక్క గొర్రెల కాపరులకును మరియు లోతు యొక్క గొర్రెల కాపరులకును వారికి ఏంటంటే చిన్న గొడవ జరుగుతుంది. గొడవ జరిగిన తర్వాత అబ్రహాము లోతుతో అంటాడు, లోతు ఈ విధంగా మన గొర్రెల కాపరులకి గొడవ జరుగుతుంది కదా, మనం కలిసి ఉండడం అంత మంచిది కాదు, నీకు ఒక శ్రేష్టమైనటువంటి ప్రాంతాన్ని నువ్వే ఎంచుకొని నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నావు, నువ్వు తూర్పుకు వెళ్తే నేను పడమరకు వెళ్తాను, నువ్వు దక్షిణం వైపుకి వెళ్ళాలని ఆశపడితే నేను ఉత్తరం వైపుకి వెళ్ళడానికి నువ్వు ఎటువైపు వెళ్తే నేను దానికి వేరొక మార్గాన్ని నేను ఎంచుకుంటానని చెప్పినప్పుడు మరి లోతు సొదొమ గొమొర్రా అది చూచినప్పుడు మరి కంటికి ఇంపైనదిగా దేవుడు ఆశీర్వదించినటువంటి పొలముగా ఆ సొదొమ గొమొర్రా కనబడినప్పుడు లోతు ఏం చేస్తాడంటే సొదొమ గొమొర్రాకి వెళ్ళిపోతాడు. అబ్రహాము అక్కడే మరి నిలిచి ఉంటాడు. నిలిచి ఉన్నప్పుడు మరి అబ్రహాముని నేను అనుకుంటాను ఈ చదివినటువంటి ఈ వాక్య భాగంలో మనం చూసుకుంటే అబ్రహాము ఒక మంచి ప్రార్థనాపరుడుగా కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ వాక్యంలో ఉన్నటువంటి కొన్ని విశేషణమైనటువంటి కొన్ని పదాలు ఉన్నాయి. ఆ పదాలని నేను స్ట్రెస్ చేసి చదువుతూ ఉంటున్నాను.
మరియు మమ్రే దగ్గరున్న సుందూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉండెను. సాధారణంగా ఎండాకాలంలో అందరూ ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? ఏసీ వేసుకొని ఇంట్లో పడుకుంటాం కదా, యాక్చువల్గా చేసే పని. ఇక్కడ కొంచెం ఎండలు తక్కువగానే ఉంటాయి, కానీ మరి అబ్రహాము ఉండేటటువంటి ఆ యెరూషలేం ఆ ప్రాంతాలు అవి ఎడారి ప్రాంతాలు. ఆ ప్రాంతాల్లో ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది, విపరీతంగా ఉంటుంది. అయితే ఇక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడంటే ఎండవేళ ఆయన ఆ గుడారం వేసుకొని అందులో పడుకోలేదు, కానీ ఒకవేళ అబ్రహాము ప్రార్థన చేసి దేవుడి కోసం ఎదురు చూస్తున్నాడేమో, మనకైతే తెలియదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు ఏం చేస్తాడంటే ద్వారము యొద్ద, ఆ గుడారపు ద్వారము యొద్ద, ఆ వాకిటి యొద్ద కూర్చొని ఏం చేస్తున్నాడంటే ఉన్నప్పుడు, ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దేవుని కొరకు దేవుడు ఏం చేశాడంటే యెహోవా అతనికి ప్రత్యక్షమాయను, యెహోవా అతనికి కనబడెను. 2వ వచనంలో అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండెరు. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి మరి ఎదుర్కొనుటకు పరిగెత్తుకుంటా వెళ్ళి నేల మట్టికి వంగెను అని రాయబడింది. ఇక్కడ మరి అబ్రహాము ప్రార్థన చేసిన రీతినే మరి యేసుక్రీస్తు ప్రభువు, అదేవిధంగా యేసు ప్రభువుతో 2 దేవదూతలు మరి ప్రత్యక్షమవుతారు, దిగి వస్తారు. దిగి వచ్చినప్పుడు వారిని చూచినటువంటి ఈ అబ్రహాము ఏం చేస్తాడంటే గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు ఏం చేస్తాడంటే పరిగెత్తుకుంటా, ఎలాగ వెళ్ళాడంట? పరిగెత్తుకుంటా వెళ్ళి మరి అది మాత్రమే కాకుండా ఇంకేం చేస్తాడంటే నేల మట్టుకు వంగి సాగిలి పడాడు అని చెప్పి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఈ ఈ యొక్క అబ్రహాము చేసేటటువంటి ఈ పనిలో ఉన్నప్పుడు అబ్రహాము యొక్క వయసు ఎంతంటే రండి చూద్దాం. అదే పేజీలో ఆదికాండము 17వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఆదికాండము 17వ అధ్యాయము 24వ వచనం. అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్ల వాడు. అబ్రహాము యొక్క వయసు ఎంత? 99 సంవత్సరాలు. మరి ఇంకొక మాట కూడా చూపిస్తాను అదే పేజీలో. ఆదికాండం 18వ అధ్యాయము 11వ వచనం చూడండి ఒకసారి. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువుని అతని యొక్క మరి అతనితో పాటు ఉన్నటువంటి 2 దేవదూతల్ని అబ్రహాము చూచినప్పుడు అబ్రహాము యొక్క వయసు ఎంతంటే 90 సంవత్సరాలు. 90 సంవత్సరాలు నిండినటువంటి వారిని మనమేమంటామంటే బహుకాలము గడిచినటువంటి వృద్ధులు అని అంటాం. ఈరోజు 75 మరి 80 సంవత్సరాలు వస్తేనే మా పని అయిపోయింది అంటారు. అంటే వారినే బహు వృద్ధులుగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అబ్రహాము వయసు 99 సంవత్సరాలు అయినప్పటికీ దేవుని బిడ్డల్ని తన ఇంటికి ఆహ్వానించడం కొరకు, దేవుని బిడ్డలకి పరిచర్య చేయడం కొరకు అబ్రహాం ఇక్కడ ఏం చేస్తాడంటే పరుగులు పెడతా ఉన్నట్టు. పరుగు పెట్టడమే మాత్రమే కాకుండా నేల మట్టికి వంగి సాగిలపడి అబ్రహాము మరి ఆ దేవుడికి ఇచ్చేటటువంటి మర్యాద, దేవుడికి ఇచ్చేటటువంటి ఆ యొక్క ఆహ్వానము. అందుకనే పౌలు రాస్తాడు కొత్త నిబంధన గ్రంథంలో ఏమని రాస్తాడంటే అబ్రహాము తెలియకుండానే దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చాను అని చెప్పి రాయబడి ఉంటుంది. అది ఇక్కడే ఈ ఆతిథ్యమే. అంటే దేవుని వాక్యం ఇంకొక మాట కూడా ఏమని రాయబడిందంటే మీరు ఆతిథ్యం మరవకుడి. ప్రియమైన దేవుని బిడ్డలు, అబ్రహాము ఇచ్చేటటువంటి ఆతిథ్యము ఎలాగంటే అతను వృద్ధుడైనప్పటికీ, అతని శరీరములో శక్తి అంతా మరి పోయినప్పటికీ దేవునికి పరిచర్య చేయాలా, దేవుని పరిచర్యకు నేను సహాయం చేయాలా, దేవుని సేవను నేను ఇక్కడ జరిగించాలనేటటువంటి ఉద్దేశంతో 99 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అబ్రహాము మరియు బహుకాలము గడిచినటువంటి వృద్ధుడైనటువంటి అబ్రహాం ఏం చేస్తాడంటే మరి దేవుణ్ణి తన ఇంటికి ఆహ్వానించడం కొరకు, ఒకవేళ
మరి తర్వాత వచనంలో మీరు చూసుకున్నట్లయితే చూడండి, 4వ వచనంలో మీరు చూసినట్లయితే 3వ వచనం, ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. చూడండి, దేవుడు ఒకవేళ అబ్రహాము యొక్క ఇంటిని దాటి వెళ్ళిపోతాడేమోనని చెప్పి అబ్రహాం ఏం చేస్తాడంటే పరిగెత్తుకుంటా వెళ్ళి సాగిలపడి నమస్కరించి మరేం చేస్తాడంటే తన ఇంటికి ఆహ్వానించి ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు కాళ్ళు కడుక్కోవడానికి నేను కొంచెం నీళ్ళు ఇస్తాను, నువ్వు కాళ్ళు కడుక్కో. 4వ వచనంలో, కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కోమని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనడి, కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చితరనెను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా, సరే అయిపోయింది. దేవుని బిడ్డలు, అదే యేసు ప్రభు వచ్చాడు, 2 దేవదూతలు వచ్చిన తర్వాత మరి అబ్రహాము వాళ్ళని అడుగుతూ ఉన్నాడు, అయ్యా ప్రభువా నువ్వు నా ఇంటిని దాటి వెళ్ళిపోతావేమో, నువ్వు దయచేసి వెళ్ళొద్దు, నేను నీకు మంచి భోజనం ఏర్పాటు చేస్తాను, దయచేసి మా ఇంటిలో ఉండమని చెప్పినప్పుడు సరే దేవుడు ఏమంటాడంటే ఓకే అంటాడు. ఓకే అని తరువాత మరి 99 సంవత్సరాల అబ్రహాము, నాకు చాలా ఈ ధ్యానించినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. మనం 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యవనస్తులే ఏమండి పరిచర్యకి వేరే ఊరికి రమ్మంటే రాలేరు, లేకపోతే సౌండ్ బాక్సులు పెద్ద మీటింగ్స్ ఏర్పాటు చేసేటప్పుడు స్టేజ్ వేయాలి, సౌండ్ బాక్సులు ఏర్పాటు చేయాలి, ఏమండి అక్కడ ఉన్నటువంటి కర్టన్స్ కట్టాలా, చాలా ఏర్పాట్లు చేయాలి. 20-30 సంవత్సరాలు ఉన్నటువంటి యవనస్తులే అది చేయడానికి చాలా ప్రయాసగా ఫీల్ అవుతూ ఉంటారు, కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. తర్వాత అబ్రహాములో ఉన్నటువంటి ఇంకొక విశిష్టమైనటువంటి లక్షణం ఏంటంటే అబ్రహాము చాలా ధనవంతుడు. చూసారా, అబ్రహాములో ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే అబ్రహాము చాలా ధనవంతుడైనప్పటికీ ఏమండి అబ్రహాం ఏం చేస్తాడంటే మరి దేవునికి పరిచర్య చేయడం కొరకు 6వ వచనంలో అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు ఏం చేస్తాడంటే త్వరగా వెళ్ళి నువ్వు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. చూడండి, ఇక్కడ అబ్రహాము అతను పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, యేసు ప్రభుని అతని ఇంటికి ఆహ్వానించిన తరువాత మరి పరిచర్య ఆలస్యం అయిపోతుందేమోనని చెప్పి ఏం చేస్తాడంటే తన భార్య అయిన శారా యొద్దకు పరిగెత్తుకుంటా వెళ్ళి, శారా నువ్వు ఆలస్యం చేస్తావేమో పరిచర్య చేయడం, నువ్వు వాళ్ళకి భోజనం చేయడానికి నువ్వు లేట్ చేస్తావేమో, నువ్వు అలా ఉండొద్దని చెప్పి త్వరగా శారా యొద్దకు పరిగెత్తుకొని వెళ్ళి 3 మానికల మెత్తన పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది భార్యలు దేవుని బిడ్డలు భర్తలు దేవుని పరిచర్య కోసం వారు ప్రయాస పడతా ఉంటే భార్యలు వెనక్కి లాగుతూ ఉండేటటువంటి భార్యలు ఉంటారు చాలామంది. దేవుని సేవకుడు దేవుని బిడ్డల్ని తీసుకొని రావాలి మన ఇంటికి, దేవుని బిడ్డల్ని మన ఇంటికి ఆహ్వానించాలి, వారికి పరిచర్య చేసి పెట్టాలి, వారికి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని భోజనాన్ని మనం పెట్టాలి అని చెప్పి దేవుని సేవకులు కానీ పురుషులు కానీ భర్తలు ఆశ కలిగి ఉన్నప్పుడు కొంతమంది భార్యలు ఎలాగుంటారంటే దాన్ని వెనకల నూనె లేదు, కారం లేదు, పప్పు లేదు, వాళ్ళని పిలుస్తున్నావు వీళ్ళని పిలుస్తున్నావు, ఈరోజుకి అయిపోయిద్ది అని చెప్పి అనేటటువంటి భార్యలు ఉంటారు. కానీ ఇక్కడ శారా అటువంటి మైండ్ సెట్లో లేదు. అబ్రహాము ఏ విధంగా అయితే దేవుని బిడ్డలకి పరిచర్య చేయాలని ఆశపడతా ఉన్నాడు, ఏ విధంగా అయితే మరి దేవుని బిడ్డలను మన ఇంటికి ఆహ్వానిస్తే వారికి పరిచర్య చేస్తే మన కుటుంబానికి ఆశీర్వాదం వస్తుందని చెప్పి అబ్రహాము ఎంత ప్రయాసపడుతున్నాడో, మరి ఏమండి ఇక్కడ ఏ విధంగా అనాలంటే సాటి అయినటువంటి సహాయము అయినటువంటి శారా మరి అబ్రహాముకి చెప్పిన మాటకి లోబడి ఆమె కూడా ఎంతో త్వరగా ఆమె కూడా ఇక్కడ మరి భోజనం తయారు చేయడం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 7వ వచనం దగ్గరకు వచ్చినప్పుడు మరియు ఇంతటితో ఆగిపోలా, అబ్రహాము పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, ఏమండి దేవుని బిడ్డలు ఎదుట సాగిలపడ్డాడు, వారి ఇంటికి ఆహ్వానించాడు, అంతటితో ఆగిపోలేదు, మరలా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, భార్య దగ్గరికి వెళ్ళాడు, మరి భార్య కూడా చెప్పాడు, మరి భోజనం సిద్ధపరిచమని చెప్పాడు. అంతటితో ఆగిపోకుండా మరలా ఏం చేస్తున్నాడంటే అబ్రహాము 7వ వచనంలో మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి
అసలు ఎంత 99 సంవత్సరాల అబ్రహాము, వృద్ధుడైనటువంటి అబ్రహాము, ఏమండి ధనవంతుడైనటువంటి అబ్రహాము. ఈరోజు చిన్న జాబ్ ఉంటేనే మనం ఏదన్నా ఒక వస్తువు మోయడానికి చాలా ప్రిస్టేజ్గా ఫీల్ అవుతూ ఉంటాం కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. కొంత ఆస్తి మనం కలిగి ఉంటే నేనేంది అది చేసేది అనేటటువంటి గర్వం మనకు వస్తూ ఉంటుంది. కానీ అబ్రహాము ఎంత దీనుడిగా, ఎంత తగ్గించుకున్నవాడిగా ఇక్కడ కనిపిస్తున్నాడంటే, మరి 7వ వచనంలో, మరియు అబ్రహాము పశువుల మంద యొద్దకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించిన, వాడు దానిని త్వరగా సిద్ధపరిచాను. అబ్రహాము ఏమండి యజమానుడు ఎలాగ ఉన్నాడో, యజమానుడి కింద పనిచేసేటటువంటి ఏమండి భార్య కానీ పనివారు కూడా అదే మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు. అబ్రహాము ఎటువంటి దేవుని బిడ్డలకి పరిచర్య చేయాలా, దేవుడికి నేను పరిచర్య చేయాలి, దేవుని బిడ్డల్ని మరియు వారిని నేను సంతోషపరచాలని చెప్పి ఎంత ఆరాటపడతా ఉన్నాడో, అబ్రహాము ఏ విధంగా ఆరాటపడుతున్నాడో ఆయన పనికి తగినట్లుగా ఆయన భార్య ఆరాటపడతా ఉంది. అదేవిధంగా అతని కింద పని చేసేటటువంటి పనివారు కూడా ఏం చేస్తారంటే, వాడు దానిని త్వరగా సిద్ధపరిచాను. నేను అనుకుంటాను ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే ఏం చేస్తారంటే, పశువుల కాపర్లు ఏం చేస్తారంటే, పొద్దున్నే లేచిన తర్వాత గొర్రెలను కానీ పశువులను కానీ తోలుకొని బయటికి వెళ్ళిపోతారు. ఆ ఊరి నుంచి బయట పొలాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి తోలుకొని వెళ్ళిపోతారు. అదేవిధంగా అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమైంది ఏ టైంలో? అది ఎండవేళ ప్రత్యక్షమయ్యాడు. మార్నింగ్ ప్రత్యక్షమవల, ఎండవేళ ప్రత్యక్షమయ్యాడు. అప్పటికే అబ్రహాం ఏం చేశాడంటే, వారి యొక్క గొర్రెల కాపర్లను కానీ పశువులు కాసే ఆ కాపర్లను కానీ ఏం చేశారంటే, అయ్యా ఆ పశువుల్ని మీరు పొలాలకి తోలుకొని వెళ్ళిపోండి అని చెప్పుంటాడు. చెప్పిన తరువాత మధ్యాహ్న వేళ సమయంలో వాళ్ళందరినీ బయటికి ఏమంటే అడవిలోకి వెళ్ళిపోయి ఉంటారు. ఆ టైంలో అబ్రహాం ఏం చేస్తున్నారు, ఆ మందల కాపర్లు ఎటున్నారో ఎటుపోయారని చెప్పి అరుచుకుంటూ, ఒకవేళ అంటే ఈ టైంలో వాళ్ళు కనబడరు కాబట్టి ఇప్పుడున్నటువంటి మొబైల్ ఫోన్స్ అప్పుడు లేవు కదా. ఇప్పుడంటే మొబైల్ ఫోన్ చేయగానే పలానా చోట ఉన్న చెప్పేస్తారు, వెంటనే బండి వేసుకొని వెళ్ళిపోతారు, దాన్ని తీసుకొని వచ్చి చేసేస్తారు. కానీ ఆ టైంలో అలాగా లేనటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారంటే, అబ్రహాము ఎండవేళ, అక్కడ రాయబడినటువంటి మాట 7వ వచనం చూడండి, మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక లేత దూడని తీసుకొని వచ్చాడు. ఆ పశువుల కాపురలు ఎక్కడున్నారు, వారి యొద్దకు పరిగెత్తుకుంటా వెళ్ళాడు. మరి ఎక్కడున్నాడు, ఏం చేశారు, పరిగెత్తుకుంటా శ్రేష్టమైన దానిని, ఒక లేత దూడని తీసుకొచ్చి ఏమంటే వారికి ఇచ్చినప్పుడు వారు ఏం చేశాడంటే దాన్ని త్వరగా సిద్ధపరిచి, మరి 8వ వచనం చూడండి, తరువాత అతడు వెన్నను పాలను తాము సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము చేసినటువంటి ఈ ప్రయాసకి, దేవుని బిడ్డలకి ఆతిథ్యం ఇచ్చినటువంటి ఆ రీతిన, మరి వృద్ధుడైనటువంటి అబ్రహాము చేసినటువంటి పనిని బట్టి దేవుడు ఆ కుటుంబానికి ఏం తెచ్చాడంటే, తరతరాలకు నిలిచిపోయేటటువంటి ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఏమండి, అబ్రహాము బహుకాలము గడిచినటువంటి వృద్ధుడైనప్పటికీ శారా గర్భము ధరించడానికి ఉండవలసినటువంటి లక్షణాలు, గర్భము ఉడిగిపోయినప్పటికీ, ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము చేసినటువంటి ప్రయాసను బట్టి, అబ్రహాము ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని బట్టి ఏమండి దేవుడు ఆ కుటుంబంలో ఏమండి ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాడు. అదేంటంటే, మీదటికి నేను మరలా ఈ టయాన్ని వస్తాను, నీకు ఒక కుమారుడు కలుగుతాడని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి కోసం నువ్వు చేసేటటువంటి పని, దేవుని బిడ్డలకి నువ్వు ఇచ్చేటటువంటి ఆతిథ్యం, అది ఏదైనా సరే దేవుడు నీ కుటుంబంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు అనేటటువంటి ఒక గొప్ప సత్యాన్ని ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనతో మాట్లాడి, అతను వృద్ధుడైనప్పటికీ పరిచర్య చేయడానికి ఇష్టపడ్డాడు. అతడు వృద్ధుడైనప్పటికీ దేవుని పరిచర్య కోసం పరుగులు పెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి దేవుడు అతని యొక్క ప్రయాసను చూచాడు, ఏమంటే అతని యొక్క భారాన్ని చూచాడు, అతని యొక్క పనిని చూచాడు, ఆ పని మీద ఉన్నటువంటి శ్రద్ధను చూచాడు, అతనికి సహాయం చేసేటటువంటి అతని భార్యను, అతని పనివారిని చూచి ఆ కుటుంబానికి ఒక మేలైనటువంటి ఆశీర్వాదం, తరములకి
ఏమండి ఇప్పటికి కూడా నిలిచిండిపోయేటటువంటి ఆశీర్వాదమైనటువంటి ఏమండి ఒక గర్భఫలాన్ని ఇచ్చాడు. ఇస్సాకుని ప్రభు అబ్రహామునికి మరి దయచేశాడు. నేను ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు నాకు ఏమండి అబ్రహామును చూచినప్పుడు నాకు యేసు ప్రభు జ్ఞాపకం వచ్చాడు. యేసు ప్రభువు కూడా ఏమండి ఆయన పరలోక రాజ్యం నుంచి మన కోసం పరిగెత్తడం నేను గమనించాను. ఏమండి నశించిపోయేటటువంటి మన కోసం, శాపగ్రస్తులమైనటువంటి మన కోసం, ఏమండి ఎందుకు పనికిరాని నరకానికి వెళ్ళిపోయేటటువంటి మన కోసం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడంటే మనల్ని చూచాడు. ఏమండి మన శ్రమలను చూచాడు, మన కష్టాన్ని చూచాడు, మనం నశించిపోవడాన్ని చూచి ఆయన ఏం చేశాడంటే పరలోక రాజ్యం నుంచి భూలోకానికి మన కోసం ఆయన మరి పరుగున వచ్చేసాడు ఈ లోకానికి. ఏమండి అబ్రహాము మరి వధించడానికి, ఆ యొక్క గొర్రెను వధించడానికి వారి భార్య దగ్గరికి వెళ్ళి పరుగున వెళ్ళి ఏ విధంగా అయితే శ్రమ పడ్డాడో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా ఆయన మన కొరకు కల్వరి సిలువలో ఎంతో త్యాగం చేశాడు. ఏమండి ఆయన కల్వరి ఆ సిలువని ఆయన ఇష్టపూర్వకంగా ఆయన తీసుకుంటాం మనం గమనించాలి. ఇష్టపూర్వకంగా తీసుకున్నాడు. ఏమండి యెరూషలేమని 7 వీధుల్లో మోయలేనటువంటి భారభరితమైనటువంటి ఆ సిలువని ఏమండి మోసుకునుటూ మనకి విడుదల ఇవ్వడం కోసం ఆయన ఏం చేశాడంటే దాన్ని మోసుకుంటూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరి కల్వరి సిలువకు వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే యేసు ప్రభు మనకి పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు. అంతకన్నా గొప్ప ఆశీర్వాదం తరతరములు ఏమండి అగ్ని గంధకములతో మండు గుండములో నుంచి మనల్ని తప్పించి ఏమండి వాడబారనిది ఏమండి శాశ్వతమైనటువంటి ఆ పరలోక రాజ్యానికి మనల్ని ఏమండి వారసులుగా చేసినటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఏమండి పూజార్హుడు, స్తోత్రార్హుడు, ఏమండి ఆరాధనకు యోగ్యుడు. ఆయన తప్పితే ఇంకెవరూ లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి ప్రభువుని మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఆయన్ని ఆరాధిస్తూ, ఆయన్ని స్తుతిస్తూ, ఆయన ఘనపరుస్తూ, మరి ఆయన చేసినటువంటి మేళ్లను బట్టి మనం ఆయన శరీరానికి సాదృశ్యమైనటువంటి ఆ రొట్టెలోను, అదేవిధంగా ఆయన యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ రసపాత్రలోను మనం పాలు పంపులు పొందుదాం. పురుషులు బహిరంగంగా ప్రభువుకి స్తుతులు చెల్లిస్తారు.